బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. చిలకలూరుపేట సుబ్బయ్య తోట వేంచేసి ఉన్న శ్రీ గురు దత్తసాయి సన్నిధిలో జ్యోతి హారతులు. గురు పౌర్ణమి పురస్కరించుకొని చిలకలూరుపేటలోని సుబ్బయ్య తోట వేంచేసి ఉన్న శ్రీ గురు దత్తసాయి సన్నిధిలో జ్యోతి హారతులు స్వామివారికి భక్తులు సమర్పించారు. పూసపాటి బాలాజీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓం శ్రీ దత్త శరణం మమ. 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 మంగళం జయ దత్త మంగళం. దత్త మంగళం జయ దత్త మంగళం. దత్త మంగళం జయ దత్త మంగళం. దత్త మంగళం జయ దత్త మంగళం. సాయి మంగళం జయ సాయి మంగళం. సాయి మంగళం జయ సాయి మంగళం. సాయి మంగళం జయ సాయి మంగళం. జయ మంగళం గురు దత్త మంగళం. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. 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 ఓం ద్రాం శ్రీ గురుదేవ దత్త. ఓం ద్రాం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై. శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై. శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై. శ్రీ స్వామి సాయినాథాయ శిరిడి చంద్రమాసాయ మహాకాళికాయ మంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకసుఖ్యాయ మంగళం. భక్తవృందవందికాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి వారికి. ఓం
राम दत्तात्रेयाय नमः। दत्तात्रेय हरे कृष्ण उन्मत्त आनंद दायक दिगंबर मुने बाला पिशाच ज्ञानसागर ओम दत्तात्रेय हरे कृष्ण उन्मत्त आनंददायक दिगंबर मुने बाला पिशाच ज्ञानसागर అందరూ దండం పెట్టుకోండి శ్రీ సచ్చిదానంద సమసద్గురు సాయినాథ్ ఒకసారి పాదుకులు వచ్చి మీరు దండం పెట్టుకోండి పాదుకులకు ముందు వచ్చి మీరు దండం పెట్టుకోండి మూడు వెలిగించుకో చెప్తాను మీరు పెట్టుకున్నారా ఇక్కడ వెలిగించమన్నారు ఇక్కడ కాదు ఇక్కడ తర్వాత లాస్ట్ కాకుండా ఉంటాలే మీరు అక్కడ ఉన్నారని ఆగాను లేకపోతే ప్లేట్ తీసుకెళ్ళి అందరికి మీరు రండి అది మూడు తీసుకెళ్ళి नैवेद्यं समर्पयामि समर्थ सद्गुरु शिरडी साईनाथ देवताभ्यो नमो नमः నేనా ఇక్కడ ఇంకోటి పెట్టాలా योनं प्रचोदयात् मधुप्रिय निवेदन समर्पयामि सेवितायै नमः ప్రజామల రమావాణి ओम कटाक्षाकिंकरी भूता कमलाकोटि सेवितायै नमः ओम श्री शिवशक्तैक रूपिण्यै नमः ओम श्री ललितांबिकायै नमः అమ్మ అట్లానే మీ దగ్గర ఇప్పుడు తేనె పొట్టు వేసిన తర్వాత శ్రీం 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 ఓం మహాలక్ష్మీ నమః ఓం శ్రీం ఇప్పుడంతా శ్రద్ధగా వినండి విన్న తర్వాత దాని పలకం మళ్ళీ అలవాటు చేసుకోండి ఇదే మళ్ళీ మీరు ఉపదేశాల కింద ఇంటికి వెళ్ళి జపం చేయమాకండి జనరల్గా ఎక్కడ వరకే మాత్రమే ఉపయోగపడుతుంది అందరూ చెప్పండి ఓం నారాయణ ఆది నారాయణ 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 ఓం అనసూయాసోనవే నమః ఓం అవధూతాయ నమః ఓం ధర్మపతయే నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధిపతయే నమః ఓం సిద్ధసేవితాయ నమః ఓం గురవే నమః ఓం గురుగమ్యాయ నమః ఓం గురుర్గురతాయ నమః తమ్ముడు దా లోపలికి రా.
దత్తాత్రేయ హరే కృష్ణ. ఉన్మత్త ఆనందదాయక, ఒకసారి ఊగుతూ తిరుగుతూ వస్తుంటాడు, ఆనందంలో ఉంటాడు. ఆయన ఆనందం ఎవరికి తెలియదు. ఉన్మత్త ఆనందదాయక. దిగంబర, దిగంబర అంటే బట్టలు లేని వాళ్ళు కదమ్మా, దిక్కులనే అంబరంగా చేసుకున్నవాడు. అంటే ఆయనకు ఆ అడ్డు ఆదుపు ఏం లేదు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడికైనా రాగలుగుతాడు. దిక్కులనే అమ్ముకుని దిగంబర. మునే, ముని రూపంలో వస్తాడు, బాలుడి రూపంలో వస్తాడు. అట్లానే ఏదన్నా పిశాచ పెట్టినట్టుగా వస్తుంటాడు. చివరికి ఏమైంది ఆయన? జ్ఞానసాగర. ఇన్ని అవతారాలు ఇచ్చినా కూడా ఆయన ఎవరంటే జ్ఞానసాగరుడు. మనకు జ్ఞానం ఎందుకు కావాలంటే, జ్ఞానం అంటే ఏంది? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకునేదే జ్ఞానం. అటువంటి జ్ఞానం మరి మనకి ప్రసాదించేవాడు అనమాట గురువు అంటే. ఆ గురువు యొక్క అనుగ్రహం అందుకని తగ్గించిపోయేది. గురువు బలం ఉందా జాతకంలో మీకు గురుబలం ఉందా అనేది మనం అడిగే కారణం ఏంటంటే అదే, గురువు యొక్క బలం స్థిరంగా ఉంటే మిగతా పాపగ్రహాలు ఏమన్నా కూడా తొక్కి పెడతాయి. సో ఆయన యొక్క బలం అడ్డుపడిపోతాడు అంటే. ఆయన ఏ పాపగ్రహం ప్రతిగ్రహంతో మన యొక్క కర్మం చూస్తూ ఉన్నా కూడా అడ్డుపడతాడు. నేనున్నాను. మరి దేవతల గురువు ఎవరు? మరి బృహస్పతి. ఆ గురువు యొక్క ఆది గురువు ఎవరు? దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి. వీళ్ళందరూ కూడా వాళ్ళు అడ్డుపడిపోతారు. వాళ్ళ యొక్క బలం, వాళ్ళ యొక్క శక్తి అడ్డుపడిపోతుంది. అందుకని గురుబలం చేసుకోవాలని చెప్పేసి అంటారు. అటువంటి గురుబలం సంపూర్ణంగా లభించే రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందు మీకు ఇచ్చిన అక్షంతలు తీసుకోండి. ఒక్కొక్క పంతులు